బలూన్ ఫ్రాక్ పార్ట్ 2 బాడీ పార్ట్ కట్ చేసేసుకోండి. దానికోసం 2 పీసెస్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లెంత్ బాడీ లెంత్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉన్నట్టు ఫ్యాబ్రిక్ తీసుకోండి. 2 పీసెస్ ఉన్నాయి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి. ఓకేనా. ఇప్పుడు దీంట్లో షోల్డర్ మార్క్ చేసుకోండి. షోల్డర్ డివైడెడ్ బై 2. ఓకేనా. నెక్ విడ్త్ 2 ఇంచెస్. తర్వాత బాడీ లెంత్ అనేది మార్క్ చేసుకోండి. +1 యాడ్ చేసుకొని తర్వాత సేమ్ అక్కడే మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోండి. వేసుకున్నాక ఆర్మ్ హోల్ డౌన్ మార్క్ చేసేసుకోవాలి. చెస్ట్ డివైడెడ్ బై 4 ప్లస్ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 ప్లస్ సీమ్ అలౌన్స్ కోసం 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని లైన్ వేసుకోండి. ఓకేనా. మార్క్ చేసుకున్నాక ఆర్మ్ హోల్ అనేది 1 ఇంచ్ బ్యాక్ ఫ్రంట్కి 1/2 ఇంచ్ ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా. ఇవన్నీ సేమ్ మార్క్ చేసుకోండి. బ్యాక్కి 1 ఇంచ్, ఫ్రంట్కి 1/2 ఇంచ్. నెక్ డీప్ మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నెక్ విడ్త్ ఏమో 2 ఇంచెస్ బాక్స్ లాగా మార్క్ చేసుకొని రౌండ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక బ్యాక్ ఫ్రంట్ సాటిన్ లైనింగ్లో జస్ట్ బాక్స్ లాగా కట్ చేసి తీసేసుకోండి. ఎగ్జాక్ట్ కట్ చేయకుండా ఎక్స్ట్రా ఉంది జస్ట్ బాక్స్ లాగా ఇలా 2 పీసెస్ బ్యాక్ ఫ్రంట్ కోసం కట్ చేసేసుకోండి. ఇది కుట్టి అయిపోయినాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది నీట్గా కట్ చేసేసుకోవచ్చు. నెట్ ఫ్యాబ్రిక్ కూడా 2 పీసెస్ అనేది కట్ చేసుకోండి. ఫ్రంట్కి 2 బ్యాక్కి 2 అన్నట్టు కట్ చేసుకోండి. జస్ట్ బాక్స్ లాగా ఇది కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక స్కర్ట్ లెంత్ చూసుకోండి. స్కర్ట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 13 ఇంచెస్ లెంత్ ఉంది స్కర్ట్. అది కింద ఉన్నది నార్మల్ ఎక్స్ట్రా ఫ్లేర్ అనమాట. ఈ 13 ఇంచెస్కి మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్ అండ్ సాటిన్ లైనింగ్ కూడా కట్ చేసేసుకోండి. రౌండ్ చూసుకోండి. వేస్ట్ రౌండ్ ఎంత ఉందో. సెమీ అంబ్రాలా అయితే వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.14, ఫుల్ అంబ్రాలా అయితే 6.25 అని పెట్టుకొని వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను. స్కర్ట్ లెంత్ 13.5 ఇంచెస్ కదా, అది ఇక్కడ మార్క్ చేసుకోండి. తర్వాత పైన పెట్టుకొని నీట్గా సర్కిల్ లాగా మార్క్ చేసేసుకోవాలి. పిన్ పైన పెట్టుకోండి. నీట్గా సర్కిల్ డ్రా చేసేసుకోండి. ఇలా రౌండ్గా సర్కిల్ అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక పిన్స్ పెట్టి కట్ చేసేసుకోండి. వేస్ట్ రౌండ్ కూడా కట్ చేసేసుకోండి. సెమీ అంబ్రాలా అయితే వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.14 వేస్ట్ రేడియస్. ఒక ఫుల్ అంబ్రాలా అయితే వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6.25.
ఎంత వచ్చిందో అది రేడియస్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు సాటిన్ లైనింగ్ కూడా ఇప్పుడు లైనింగ్ పెట్టుకొని సాటిన్ లైనింగ్ కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక ఫ్లవర్స్ కోసమని నేను ఇక్కడ సర్కిల్ తీసుకుంటున్నాను, గ్లాస్ తీసుకున్నాను. ఫస్ట్ సర్కిల్ ఒకటి పెద్దది, దాని తర్వాత సెకండ్ది ఈ సర్కిల్ కన్నా చిన్న సర్కిల్ ఉండాలి, థర్డ్ది దానికన్నా చిన్న సర్కిల్ ఉండాలి. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు మీరు కట్ చేసుకోవచ్చు. త్రీ డిఫరెంట్ సైజ్ ఆఫ్ సర్కిల్స్ అనేది కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసుకున్నాక ఇలా రన్నింగ్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్లవర్ దగ్గర దగ్గర పెట్టుకుంటూ ఇలా రన్నింగ్ స్టిచ్ ఎడ్జ్లో ఇలా వేసుకుంటూ రౌండ్గా వెళ్ళండి. సేమ్ మెథడ్లో ఆ 3 పెటల్స్ కూడా చేసేసుకోండి. సేమ్ ఇలానే రౌండ్గా ఇలా కుట్టుకుంటూ నాట్ వేసుకోవాలి. దగ్గరికి లాగి నాట్ వేసేసుకోండి. ఇప్పుడు సెకండ్ పెటల్స్ కూడా సేమ్ అట్లనే లాగి కుట్టుకోండి. 3 సర్కిల్స్ సేమ్ అట్లనే కుట్టేసి నాట్ వేసుకోండి. కుట్టుకున్నాక ఒకటి అయిపోయినాక ఒకటి దానిపైన పెట్టేసి నాట్ వేసుకోవాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ సైజ్ పెట్టేసి నాట్ వేసేసుకోండి. ఇలా నీట్గా ఫ్లవర్స్ అయిపోయినాక స్టోన్స్ అట్లా మీరు ఏమైనా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు.
మిడల్లో అట్లా. నెక్స్ట్ బాడీ పార్ట్ కోసం లైనింగ్, నెట్ ఫ్యాబ్రిక్, సాటిన్ లైనింగ్, దానిపైన నెట్ ఫ్యాబ్రిక్ పెట్టేసి బాక్స్ లాగా కుట్టేసుకోండి. ఫస్ట్ ఈ ప్రాసెస్ అయితే నేను అన్ని బాడీ పార్ట్కి డ్రెస్సెస్కి చూపించాను కదా, సేమ్ మెథడ్లోనే లైనింగ్ కింద దానిపైన నెట్ ఫ్యాబ్రిక్ పెట్టేసి బాక్స్ లాగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్గా కుట్టేసుకోండి. ఇలా బాక్స్ లాగా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక లైనింగ్ దానిపైన పెట్టి తిప్పుకోవాలి. ఫస్ట్ బాక్స్లా కుట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన ఇలా లైనింగ్ పెట్టుకొని, నెట్ ఉంటుంది కదా దానిపైననే పెట్టుకొని ఇలా లైనింగ్ పెట్టి నెక్ రౌండ్, ఆర్మ్ హోల్ రౌండ్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్, నెక్ రౌండ్ మాత్రమే స్టిచ్ చేసి తీసేయండి. అయిపోయినాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత క్రాస్ కటింగ్ చేసుకొని, కంపల్సరీ క్రాస్ కటింగ్ చేయాలి. క్రాస్ కటింగ్ చేసుకొని రివర్స్ చేసేసుకోండి. మళ్ళీ రివర్స్ చేసేసుకోండి. సేమ్ ఇదే మెథడ్లో ఫ్రంట్ పార్ట్ కూడా రివర్స్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ రివర్స్ చేయక్కర్లేదు, కుట్టేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోండి. సేమ్ ఇలానే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అవన్నీ నీట్గా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అట్లనే నెక్, ఆర్మ్ హోల్ రౌండ్ కుట్టేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసేసేయండి. కట్ చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కింద వచ్చేటట్టు షోల్డర్ లోపల పెట్టుకోండి. ఇట్లా
ఇక్కడ కూడా అంతే, మెయిన్ ఫ్యాబ్రిక్ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఫేస్ ఉండాలి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర నీట్ చేసుకొని షోల్డర్ అనేది స్టిచ్ చేసుకోండి. ఈ మెథడ్ నేను ఆల్రెడీ చూపించాను క్లియర్గా. ఇలా పెట్టుకొని షోల్డర్ అనేది హాఫ్ ఇంచెస్కి కుట్టేసుకోండి. టూ షోల్డర్ కుట్టి అయిపోయినాక రివర్స్ చేసేస్తే మీకు ఇన్విజిబుల్ షోల్డర్ అనేది అటాచ్ అయిపోతుంది. ఇప్పుడు లాగండి బయటికి. ఇలా లాగేస్తే మీకు షోల్డర్ అనేది ఇన్విజిబుల్ అయిపోతుంది, స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు ఏం చేయాలంటే బాక్స్ లాగా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకోండి. ఓపెన్ ఉంది కదా, ఇవన్నీ ఓపెన్ చేసుకొని లైనింగ్కి ఇలా అటాచ్ చేసుకోండి బాక్స్ లాగా. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా బాక్స్లా కుట్టుకొని ఎక్స్ట్రా కింద ఉన్న ఫ్యాబ్రిక్ సైడ్కి ఎక్స్ట్రా ఉంది అంటే నీట్గా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కట్ చేసుకొని సైడ్ జాయిన్ చేసుకోండి. 1.5 ఇంచెస్ మనం సీమెన్స్ మార్క్ చేసుకున్నాం కదా, అట్లా కుట్టేసుకోండి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే జాయిన్ చేసుకోండి. ఈ సైడ్ కూడా జాయిన్ చేసుకోండి, సైడ్ పార్ట్. తర్వాత సైడ్లో ఓవర్లాకింగ్ చేసేసుకోండి. వేస్ట్ రౌండ్ కూడా ఓవర్లాకింగ్ చేసేసుకోండి. ఇప్పుడు రివర్స్ చేసుకొని స్కర్ట్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ కింద హార్స్ వైర్ పెట్టి స్టిచ్ చేసుకోండి. ఇది నేను మీకు చూపించాను కుట్టడం అన్నీ. సేమ్ మెథడ్లో లైనింగ్కి, సాటిన్ లైనింగ్కి సేమ్ హార్స్ వైర్ పెట్టేసి కింద ఫినిష్ చేసేసుకోండి. కుట్టి అయిపోయినాక రౌండ్ రివర్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోండి.
తర్వాత సాటిన్ లైనింగ్ కూడా స్టిచ్ చేసుకున్నాక సాటిన్ లైనింగ్ కాటన్ లైనింగ్ వేస్ట్ రౌండ్ అటాచ్ చేసేసుకోండి. వేస్ట్కి అటాచ్ చేసుకోండి. ఓకే, తర్వాత వేస్ట్కి లైనింగ్ అటాచ్ చేసుకున్నాక సాటిన్ లైనింగ్ పైకి కాటన్ లైనింగ్ వేస్ట్ అటాచ్ చేసుకున్నాక సైడ్ జాయిన్ చేసుకొని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. సాటిన్ కాటన్ అటాచ్ అయిపోయినాక సైడ్లో ఇవి జాయిన్ చేసుకోండి. ఇలా 4 పార్ట్స్ ఇలా నీట్గా 1/2 ఇంచెస్ కుట్టుకోండి. వేస్ట్ రౌండ్ చూసుకోండి. ఆ వేస్ట్ రౌండ్ ఎంత ఉందో దానికన్నా ఎక్కువ ఉందంటే కొంచెం సైడ్లో కట్ చేసుకొని ఆ వేస్ట్కి కరెక్ట్ అయ్యేటట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచెస్ కుట్టుకొని సైడ్లో ఓవర్లాకింగ్ చేసేసుకోండి. ఓవర్లాకింగ్ చేసుకున్నాక బాడీ పార్ట్ మనం నెట్ ఫ్యాబ్రిక్ వేస్ట్ పార్ట్ పెట్టుకున్నాం కదా, అది జాయిన్ చేసుకోండి. ఫస్ట్ లైనింగ్ తర్వాత జాయిన్ చేసుకోండి. ఫస్ట్ అయితే బాడీ పార్ట్కి స్కర్ట్ పార్ట్కి వేస్ట్ రౌండ్ అటాచ్ చేసుకోండి. వేస్ట్ రౌండ్గా అటాచ్ అయిపోయిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఇలా రౌండ్గా నీట్గా కుట్టేసుకోండి. ఓకే, కుట్టి అయిపోయినాక మీకు రివర్స్ ఇలా పెట్టుకోండి లైనింగ్ని. ఓకే, రివర్స్ వచ్చేటట్టు ఇలా పెట్టుకొని మొత్తం వేస్ట్ రౌండ్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ అటాచ్ కూడా నేను ఆల్రెడీ చూపించాను. సేమ్ మెథడ్లో అటాచ్ చేసుకోండి. స్టార్టింగ్ నేను స్టిచ్ చేయించిన ఫ్రాక్స్కి అన్నిటికీ నేను డీటెయిల్గా నేను చూపించాను. సేమ్ మెథడే ఉంటుంది. అన్నీ సేమ్ మెథడ్లోనే వేస్ట్కి లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోండి. పిన్స్ పెట్టి అటాచ్ చేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ తక్కువ ఏం కాకుండా నీట్గా వస్తుంది. సో అందుకోసం ఫస్ట్ పిన్ పెట్టుకోండి. తర్వాత కరెక్ట్గా ఉందా చూసుకున్న తర్వాతనే అట్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లా ఉంటుంది. వేస్ట్ అంతా ఇన్విజిబుల్ అయిపోతుంది మీకు లైనింగ్ కూడా. ఇప్పుడు మనము ఆల్రెడీ చేసి పెట్టిన డిజైన్ ఉంది కదా, అది హెమ్మింగ్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్కి పిన్స్ పెట్టుకోండి. ఇలా నీట్గా హెమ్మింగ్ రౌండ్గా చేసేసుకోవాలి. ఓకే, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా నేను ప్యాచ్ ఎలా స్టిచ్ చేయాలో ఆల్రెడీ చూపించాను. అది నేను దీంట్లో చూపించట్లేదు. ఆల్రెడీ నేను ప్యాండా స్టిచ్ చేయడం చూపించాను. సేమ్ మెథడ్లోనే ఇది కూడా స్టిచ్ చేసుకోండి. మొత్తం రౌండ్గా హెమ్మింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోండి. హెమ్మింగ్ అనేది ఫైనల్ లుక్ ఇట్లా ఉంటుంది. కావాలనుకుంటే ఫ్లవర్స్ అట్లా కూడా మీరు చేసుకోవచ్చు నీట్గా.